తీగలాగారు డొంక కదులుతుంది. అదేమిటంటే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు 16 నెలలుగా విచారణ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక నెల పరిపాలన దాటకముందే గొల్ల కుంభకోణము, టెలిఫోన్ ట్యాపింగు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్స్ మీద కేసులు, కమిషన్లు, ఇట్లా కాళేశ్వరం కమిషన్ ఇవన్నీ కూడా మొదటి 6 నెలల లోపలనే వేశారు. ఏ కమిషన్ అయినా ఏదైనా ఒక 12 నెలలు దాటింది, 13, 14 నెలలు అవుతుంది. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కూడా ప్రభాకర్ రావు గారు దేశం దాటిండ్రు, ఇక్కడ కేసు వేశారు. ప్రభాకర్ రావు గారు అప్పుడు దాని చీఫ్, ఐఎస్బి చీఫ్, ఆయన దేశం బయటకు వెళ్ళిపోయారు, అప్పుడు కేసు వేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా నత్తనడక నడిచింది. ప్రభాకర్ రావు గారిని ఇండియాకి రప్పించడానికి సంవత్సరం అర్థం పట్టింది. 16 నెలలు, 18 నెలలు, 15 నెలలు పట్టింది. ఈ నెలల్లో ఆయన ఇండియాకు వచ్చారు. సుప్రీంకోర్టు సాక్షాత్తు కల్పించుకొని ఇకనైనా వచ్చి విచారణ సహకరించండి, లేకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీసుకొస్తారు అన్నాక అప్పుడు ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత వరుసగా విచారణకు 4 సార్లు హాజరయ్యారు. 5వసారి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇటు పక్కన గతంలో ఆయన కింద పనిచేసిన మన ప్రణీత్ రావు కానీ, లేకుంటే ప్రభాకర్ రావు కంటే ముందు ఆయన కింద పనిచేసిన ఇతర మిత్రులు ఎవరైతే ఉన్నారో, పోలీస్ మిత్రులు ఉన్నారో వాళ్ళందరినీ విచారిస్తున్నారు. వాళ్ళు ఎదురు కూడా ప్రణీత్ రావు వీళ్ళందరినీ విచారిస్తున్నారు. శ్రవణ్ రావు ఏమో వేరే ఒక టీవీ ఛానల్ ఓనరు, ఆయన అందరినీ విచారించారు. ఇప్పటికీ వాళ్ళతో పాటు దాదాపు 200 మంది సాక్షులు ఇప్పటిదాకా విచారించారు. ఇప్పటివరకు అంటే 300 దాకా వస్తున్నారు. ఇప్పుడు 198, 200 మంది సాక్షులకు ఇప్పటికే అన్ని రకాల పరీక్షలు, సాక్ష్యాలు తీసుకున్నారు. ఇంకా సాక్ష్యాలు నడుస్తున్నాయి. ఒక దేశంలో ప్రభాకర్ రావు వచ్చిన తర్వాతనే అప్పటికే 150 మంది సాక్ష్యాలు తీసుకున్నాక ప్రభాకర్ రావు గారు వచ్చి సాక్ష్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త సాక్షులు చేర్చి రాజకీయంగా సాక్షులు పిలుస్తున్నారు. ఈటల రాజేందర్ని, అట్లానే బీజేపీ నుంచి, అట్లానే కొండా విశ్వేశ్వరరెడ్డిని, అట్లానే ఇటుపోతే మనకు కాంగ్రెస్ నాయకుల్ని కూడా చాలామంది పిలిచారు, సాక్ష్యాలు తీసుకుంటున్నారు. అట్లా రఘునందన్ రావు కూడా నన్నెందుకు పిలువరు, నేను కూడా ఇందులో అంటే ఆయన కూడా పిలిచి సాక్ష్యం తీసుకున్నట్టున్నారు. ఇవాళ అంటే ఆయనంతలా ఆయనే నన్ను పిలవండి, నేను బాధితుడిని, దుబ్బాక ఉప ఎన్నికల్లో కానీ, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కానీ, మునుగోడు ఉప ఎన్నికల్లో కానీ ఈ మొత్తం పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అనే మాట వస్తున్నది. కనుక ఇప్పుడు విచారణ పరిధి గమతి ఏమైందంటే మొన్నటిదాకా అధికారులను, లేకుంటే ఫోను ట్యాంపరింగ్ బాధితులను వాళ్ళు మాత్రం పిలిచారు. కానీ అధికారులనేమో ఫోన్ ట్యాంపర్ చేసిన వాళ్ళను, బాధితులేమో సామాన్య ప్రజల నుంచి మొదలుకొని అందరినీ, ఇటీవల గాంధీ భవన్లో పనిచేస్తున్న వాళ్ళను, అట్లాగే మనకు బీజేపీ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళను, లేకపోతే పిఏలను, కొందరు మన మంత్రుల పిఏలను వీళ్ళందరినీ పిలిచారు. ఇప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్లో కొండను తవ్వి ఎలుకని పడతారా అనే మాట కూడా రఘునందన్ రావు గారు అంటున్నారు. కానీ నేనే మనకు సీరియస్గా మారింది ఇది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తన ప్రిస్టేజ్ తీసుకున్నాడు. ఇందులో కేటీఆర్ పాత్ర నిరూపించే దిశగా ఈ విచారణ సాగించే ప్రయత్నం చేస్తున్నారు. సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కనుక వాళ్ళు చెప్పినట్టు వినాల్సింది వింటారు కూడా. ఫలానా వాళ్ళ విలువమని, లేకుంటే మన రాష్ట్ర హోంశాఖ ఉన్నది, ఇవన్నీ కూడా సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా నడవదు, అందరికీ తెలిసిన సత్యమే. సిబిఐ లాంటిది, కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని ఇదివరకు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నది, ఇప్పుడేమో బీజేపీ చిలక పలుకులు వాళ్ళు ఇచ్చే ఆ సంస్థలు అని చెప్పి ఈడీని, సిబిఐని కాంగ్రెస్ అంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాళ్ళకి ఎట్లనో పెట్టినట్టుగా ఇక రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏసీబీ కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ ఉంటాయనే మాట వస్తున్నది. కనుక ఈ దశలో ఇవాళ విచారణ సజావుగా జరుగుతుందంటే నా ఉద్దేశం ప్రకారం అయితే కొంచెం వేగం అందుకున్నది. ప్రభాకర్ రావు గారు ఇండియాకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ విచారణ వేగం అందుకున్నది. వేగం అందుకోవడం కాకుండా రాజకీయ నాయకుల పిలుపులు కూడా పిలుస్తున్నారు. వరుసగా అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తున్నారు. అందులో బీజేపీ, కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ నాయకులను కూడా గతంలో పిలిచారు, ఇంకా పిలుస్తుంది. బీఆర్ఎస్ నాయకులను పిలవాల్సి ఉన్నది కొంత. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారు, మేము ఫోన్ ట్యాపింగ్ మాది ఏం చెప్పారు కదా. కానీ బీఆర్ఎస్ నాయకులు పెద్ద విలువలేదు, మిగతా వాళ్ళని పిలుస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మరి కొండంత వెలుకని పడతారా, లేకపోతే దీన్ని తెలుస్తారా అంటే సాక్ష్యాలు తీసుకొని పకడ్బందీగా కేసు పెట్టడానికి అంతా చేస్తే ఇప్పటికీ బిగ్ బాస్ ఎవరో తేలడం లేదు. ఖచ్చితంగా మన ప్రభాకర్ రావు కానీ, ప్రణీత్ రావు కానీ వీళ్ళని చెప్పేది ఏంటంటే, ప్రభాకర్ రావు చెప్తే చేసినని ప్రణీత్ రావు అంటున్నాడు. ప్రభాకర్ రావు ఏం చెప్తున్నాడు, పై అధికారులు నా పైన కూడా అధికారులు ఉండి వాళ్ళు చెప్తే చేసిన అంటున్నాడు. ఇలా మర్మము ఎందుకు ఆలోచన చేస్తే నాకు అర్థం కావడం లేదు. కానీ ఇలా పెద్ద మర్మం ఏంటంటే, ఓ లిస్టు సబ్మిట్ చేసింది. ఆ లిస్టు కేంద్ర ప్రభుత్వం ఏదైతే హోమ్ సెక్రటరీకి సబ్మిట్ చేస్తే అందులో పైన
మావోయిస్టులు ఇతర సంఘ విద్రోహ శక్తుల పేర్లు పేర్కొని మిగతా పేర్లు అన్నీ వీళ్ళు ఎక్కిచ్చారు అని మాట వస్తుంది. మరి ఆ కమిటీ ఏం చేస్తున్నట్టు? ఆ కమిటీ కళ్ళు లేవా, చెవులు లేవా? కళ్ళతో చూడాలి కదా, కింద ఎవరున్నారు, రాజకీయ నాయకులు ఉన్నారా, ఎవరికి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు చూడాలి కదా. అది చూడకనే పర్మిషన్ ఇచ్చిందంటే ఆ లిస్టులో ఈ పేర్లు అన్నీ ఉన్నాయంటే తప్పే అవుతుంది. కొండ విశ్వేశ్వరరెడ్డి పేరు, ఈటల రాజేంద్ర పేరు, రఘునందన్ పేరు ఉంది అనుకుందాం, తప్పే కదా. వాళ్ళు చూడకని ఇచ్చినట్టు కదా పర్మిషన్. పోనీ ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ సమీక్ష చేసే కమిటీ కూర్చోవాలి, రివ్యూ కమిటీ. ఆ రివ్యూ కమిటీ కూడా ఏం చేసింది, మరి పేర్లు తెలుసుకుంటూ పోతుంటే ఈ పేర్లు ఎట్లా చేరినాయి అనే సంగతి చూడాలి కదా. ఇంకో టెలికమ్యూనికేషన్ చట్టం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ శాఖ దీనికి పర్మిషన్ ఇచ్చే ముందు సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి కదా. పైకి పోతే రివ్యూ కమిటీ పర్మిషన్ ఇచ్చే ముందు, పైకి పోయినప్పుడు పర్మిషన్ కమిటీ కేంద్ర హోంశాఖ ఇచ్చే ముందు రాష్ట్ర హోంశాఖ ఒకటి ఉంటుంది కదా, వీళ్ళు పంపేటప్పుడు కూడా చూడాలి కదా. టెలిఫోన్ శాఖ ఏం చేసింది? ఇవన్నీ శేష ప్రశ్నలే అంటున్నాను నేను. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం ప్రమేయం లేకుండా వాళ్ళు ఏది వాళ్తే ఆ ఫోన్లకు మన పర్మిషన్ ఇచ్చేస్తారా? రేపు రామ్మోహన్ రావు ఫోన్ కూడా పర్మిషన్ ఇచ్చేస్తారా? తప్పు కదా. ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలంటే ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులు అంటే మత తీవ్రవాదులా, వారికి వామపక్ష తీవ్రవాదులా, లేకుంటే సంఘ విద్రోహ శక్తులు పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉన్నారా, ఇవి చూసే ఇవ్వాలి కదా. ఇవన్నీ చేయకుండా లిస్టు సబ్మిట్ అయింది. ఇంకోటి ఏంటంటే ప్రణీతరావు చిట్ చాట్ మన సెల్ ఫోన్ చాటింగ్ కూడా బయటపడింది, ఆడియో రికార్డు కూడా బయటపడింది. ఇంకా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అంటున్నారు, వివేక్ అంటున్నారు, రాజగోపాల్ రెడ్డి అంటున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించి మునగోడులో పోటీ చేశాడు, అది వస్తుంది అంటున్నారు. దాంతోపాటు ఇటు పక్కన మన మిగతా అంటే వివేక్ ఏమో మరి పార్టీ మారి ఆయన తిరగబడ్డాడు కదా ఆయనది. ఇట్లా పార్టీ ఫిరాయించిన వారి ఫోన్లు ఇవన్నిటితో పాటు సొంత మా ఎమ్మెల్యేలు సొంత వాళ్ళని కూడా దీన్ని దించారు అనుకుంటున్నారు. అప్పుడు రోహిత్ రెడ్డి కేసు చూసాం కదా, ఫామ్ హౌస్ కేసు, అందులో కూడా ఇది జరిగింది అంటున్నారు. మొత్తం మీద తమ భేదం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఇంక్లూడింగ్ హరీష్ రావుది కూడా అది అయింది అంటున్నారు. కేసీఆర్ అసలైన కల్పిట్స్ కనుక ఇవన్నీ చేసిందని ఆరోపణ వస్తుంది. ఇంతవరకు కేటీఆర్ పేరు ఈ సాక్షురాలు ఎవరని చెప్పిండ్రా, చెప్తే దానికి ఆధారాలు ఉన్నాయా, ఆధారాలు ఉంటే వాళ్ళు అరెస్ట్ అవుతారా, ఇవన్నీ చేసే ప్రశ్నలే. కానీ నేనేమంటున్నానంటే ఇది మెత్త మీద వేగవంతమైంది. దీనిలో ఇంత లాగి పెద్ద కొండంత రాగం తీసి మరి ఏం పాట పడతారు? నిజంగానే కేటీఆర్ ఆ ప్రమేయాన్ని ధృవీకరిస్తారా? ధృవీకరిస్తే ఎట్లా ధృవీకరిస్తారు, ఏం చేస్తారో వేచి చూడాలి. మొత్తం మీద టెలిఫోన్ ట్యాపింగ్ కేసు చాలా వేగవంతమైంది అని మాత్రం ఒప్పుకోవచ్చు. ఇది ఎప్పుడు ముగుస్తుంది, ఎప్పుడు దానికి శుభం కార్డు పడుతుందో చూద్దాం.